నేటి జైహో బీసీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పెద్దలు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహిని సోదరిమణులు, సోదరులు, పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియబరుస్తూ, జైహో బీసీ, మనకు జైహో బీసీ అనేటప్పటికీ మన ప్రతిపక్ష పార్టీల యొక్క నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాలి. మనకి గతంలో నందమూరి తారక రామారావు గారు బహిరంగ సభను ఉద్దేశించి ఆకాశం సిల్లిపడిందా, నేల ఈనిందా అనే విధంగా మాట్లాడేవారు. ఈవేళ ఈ జైహో బీసీ చూస్తుంటే అంతక మించి ఇంకా మన బీసీలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో రాష్ట్రం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం హిస్టరీలో సప్త సముద్రాలని చూసాం. అది తప్పు అనుకుంటున్నాను. ఈవేళ ఈ జన సందోహం చూస్తే ఒక సముద్రం లాగా ఉంది. ఇది 8వ సముద్రమా అనే ఫీలింగ్. ఏమంటే అక్కడ ఆ వైట్ చైర్స్ లోకి దయించి పోలీసు వారు, అక్కడ ఎస్ఐ గారు దయించి పక్కకు పంపించండి. అక్కడ నుంచునే బదులు కుర్చీల్లో కూర్చోబెట్టండి. ఈ రోజున ఒక సముద్రంలాగా ఈ జనవాహిని ఉందంటే బీసీలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి మక్కువది. బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. దేశంలో సగం తెలుగుదేశంతో మనం బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని సాక్షాత్ మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే మనం ఏనాటికైనా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీతోటే ఉండాలనేది మనం అందరం కూడా గ్రహించాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, బీసీలు లేకపోతే తెలుగుదేశం లేదు, బీసీలు లేకపోతే నేను లేను అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ఎంత అభిమానం ఉందో అన్నది మనం గ్రహించాలి. ఒక సామెత ఉంది మనకి, అడిగితేనే గాని అమ్మైనా పెట్టదు అంటారు. కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి మొన్న లక్ష్మీవారం నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బీసీ ఉపకులాలతో మీటింగ్ వేసి, మీకు ఏం కావాలి, నేను ఏమి ఇవ్వగలను చెప్పండి అని చెప్పి వాళ్ళందరి దగ్గర వినతి పత్రాలు తీసుకొని ఆయన క్రోడీకరించి ఒకటే చెప్పారు, మీరందరూ ఎవరి కులానికి వాళ్ళు పాటుపడతారు, తప్పులేదు. నేను మాత్రం బీసీ కులాలు అందరి కోసం పాటుపడతాను, బీసీలందరూ కూడా నా గుండెల్లో ఉన్నారు అని చెప్పితే అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగులో జైహో బీసీ, జైహో చంద్రన్న అని నినాదాలు ఎన్నో వచ్చినాయి. అలాగే ఆయన ఈ రోజున మనకు ఏం కావాలో అనేది నేను చేస్తాను, చేసి చూపిస్తాను. రేపు జరగబోయే రాజమహేంద్రవరంలో జైహో బీసీ కార్యక్రమానికి అందులో అన్ని చెబుతాను, అన్ని చేస్తాను. ఏవైనా మర్చిపోయినా మరలా మీరు చర్యపరిస్తే మరలా నేను వాటిని చేస్తాను అని చెబుతున్నారు. అంటే మనం ఈనాడు కాదు ఏనాటికైనా బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు అనేది మనం నిరూపించుకోవాలి. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత మన బీసీలందరి మీద ఉందని మనం గ్రహించాలి. ఇంతకు మించిన నాయకుడు మనకు ఎవరు ఉండరు. కాబట్టే మనకి చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ లో ఉన్న 41,000 కోట్ల రూపాయల్ని బీసీ బడ్జెట్ కేటాయించారు.
అలాగే రాజమహేంద్రవరంలో కింజరపు అచ్చెన్నాయుడు గారి ద్వారా బీసీ హాస్టల్స్ కి 5,68,00,000 రూపాయలు తీసి తెచ్చుకోగలిగాం. ఇవన్నీ కూడా ముందుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు పొందాం. మాకు బీసీలకి హాస్టల్ బాగోలేదు, ఇంకా కావాలి అంటే వెంటనే ఆయన ఆర్డర్ చేసి 5,68,00,000 రూపాయలు ఇవ్వగలిగారు. కాబట్టి ఎవరెవరో ఎన్ని మాటలు చెప్పినా వాటిని నమ్మొద్దు. కొత్తగా కేసీఆర్ గారు ఏదో మనకు గిఫ్ట్ ఇస్తాడట. ఏమిస్తాడంటే గిఫ్ట్? కేసీఆర్ గారు గిఫ్ట్ ఇస్తారని ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడితే బీసీలందరూ కూడా సింహాల్లా గర్జించి మీరందరూ కూడా ఎదుర్కోవాలి. అలాగే మనం గుర్తించుకోవాలి, కేసీఆర్ గారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన నేను ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినైనా 26 కులాల్ని కొప్పులు వెలమ చెట్టి బలిజ ఇచ్చాది 26 కులాలు బీసీల నుంచి తప్పించి ఈవేళ బీసీలకి ఏదో చేయిస్తాను జగన్మోహన్ రెడ్డి తోటి అని చెప్పి వస్తున్నాడు అంటే సిగ్గు ఉండాలి ఆయనకి. ఓకే, కాబట్టి మీరందరం కూడా తరతరాలుగా కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని వెనక ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒకటే గుర్తు, బాబు గారు డయాస్ మీదకి వచ్చిన వెంటనే జై హో బీసీ నినాదాలతోటి మిన్నంటాలని తెలియబడుతూ సెలవు తీసుకుంటాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.